ఏడికి పోతాను అంటే ఇప్పుడు వాటర్ ఫాల్స్కి పోతాను. ఇంకా కిందకి పోతా అంటే కొద్దీ మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ. 1000 మీటర్స్ పైన ఉన్నాం మనం. గంగా వాటర్ ఫాల్స్ అంట. 1200 స్టెప్స్ దిగాలి ఇప్పుడు మనం. కిందకి మేము మెట్లో జస్ట్ 30% దిగినాం. ఆ కాళ్ళు ఆల్రెడీ షేక్ అవుతానే, దిగుతా ఉంటేనే చెమటలు కారుతానే. ఎక్కేటప్పుడు కింద నుంచి రసం కూడా కారుతుందేమో. మనం ఎక్కడే మనం చూడని కాదు ఇది. ఎక్కువ ఇంత ఎక్కాలి ఇప్పుడు. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఎయిర్ వంజర్ వ్లాగ్స్. సో ఈరోజు డే 3. ఇక్కడ నుంచి కొల్లి హిల్స్ నుంచి ఊటీ పోతాను మనం. సో నిన్న చూసారు కదా, చాలా బాగుండే కదా వీడియో. ఈరోజు ఊటీ పోతాను. ఎంతంటే 271 కిలోమీటర్స్ ఏమో ఉన్నది ఇక్కడ నుంచి. తొందరనే పోతాం. సో ఇంకా ఎక్కువ ఉంటే బండి మీద మాట్లాడుకుందాం. కొంచెం లేట్ అయిపోయింది, జల్దీ రెడీ అవుతాను. టైం వచ్చేసి 9 అవుతుంది. చాలా లేట్గా లేచినాం. లగేజ్ రెడీ అయిపోయింది. టాప్ బాక్స్ రెడీ చేసుకున్నాం. ఎత్తుకోవాలి టాప్ బాక్స్ని. పోయి దీన్ని ఇక ప్యాక్ చేయడమే. బండికి లగేజ్ చేస్తే అయిపోతుంది. అయిపోయింది ఇక. బండి కూడా ఆన్ చేసిన ఒక బ్యాగ్ కట్టేస్తా. సో వందొచ్చి ఏంటంటే మేము బయలుదేరుతుండగా మనకు అక్కడ ఒక గ్యాంగ్ కలిసింది. ఆ గ్యాంగ్ ఏం చెప్పినారంటే వాటర్ ఫాల్స్ ఉంటాయట బ్రో ఇక్కడ, చాలా బాగున్నాయి. మేము పోయి వచ్చినామని ఫోటోలు చూపించారు. ఫోటోలు చూసినాక మాకు ఆగలే ఇక. సో ప్రస్తుతానికి మనం ఏడికి పోతాను అంటే ఇప్పుడు వాటర్ ఫాల్స్కి పోతాను. ఎందుకంటే నేను ఈ వాటర్ ఫాల్స్ వాళ్ళు ఫోటో చూపించినాక చాలా రీల్స్లో కూడా చూసినా నేను ఆ వాటర్ ఫాల్స్ని. ఎక్కడ అని సర్చ్ చేస్తే నాకు ఏడ దొరకలేదు. సో ఎట్ లాస్ట్ మనం కొల్లి హిల్స్ అనుకోని డెస్టినేషన్కి పోతాను. జరుగు బిడ్డ, చచ్చిపోతావు. క్రేజీ ఉంటుందట వాటర్ ఫాల్స్. చూడాలని కుతూహలం ఎక్కువైంది లోపల. అమ్మ తల్లి ఏం చలి పెడుతుందిరా, ఫుల్ లైన్ తీసుకుందాం బ్రో అంటే వద్దన్నాడు. ఎడర్ బ్రో, ఏంటి బ్రో, వాట్ బ్రో యూ. ఇక్కడనే ఇట్లా చలి ఉంటే మనం నెక్స్ట్ ఊటీ పోతాను. ఊటీలో ఎట్లుంటుందో చలి. సో ప్లాన్ ఏంటంటే ఫస్ట్ వాటర్ ఫాల్స్ పోయి ఎక్స్ప్లోర్ చేసేసి ఇక్కడ రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ పైకి వచ్చి ఈ నుంచి ఊటీకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనం ఇలా పోకపోతే రేపు ఊటీ ఎక్స్ప్లోర్ చేయలేం. మళ్ళీ రేపు పొద్దున రైడ్ అవుతుంది. ఇంకా కిందకి పోతా అంటే కొద్దీ మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, నీ అమ్మ ఇంత పైకి ఎట్లా వచ్చిర్రు, ఇక్కడ ఎట్లా కట్టిర్రు, ఈ రోడ్లు ఎట్లా వేసిర్రు. నిజంగా అసలు క్రేజీ కదా. తక్కువ పైకి ఉన్నది అనుకుంటున్నారా మీరు గుట్టని? 1000 మీటర్స్ పైన ఉన్నాం మనం. 1500 మీటర్స్ అట్లా పైన ఉన్నాం. 1 కిలోమీటర్ పైన. ఏంది పులి బొమ్మలు ఉన్నాయి, కొంపేసి పులి సినిమాలు తిరుగుతాయి. ఏంది కుక్కీగా పక్క జర్ర రే కుక్కీ ఫెలా. పెట్రోల్ కొట్టించుకొని మంచిగా అయింది. పైన కూడా పెట్రోల్ పంప్ ఉంది, లేదని కాదు. కాకపోతే చెప్పలేము, పైకి వచ్చినాక పెట్రోల్ పంప్ లేకపోతే బుక్ అయ్యేటోళ్ళం. మళ్ళీ ఎన్న దిగేటప్పుడు దిగచ్చులే, బట్ నా చేస్తే అదే పోతుంది కిందికి. మళ్ళీ తమిళ్లో రాత్రి ఎవరికి అర్థమవుతుంది చెప్పు, ఇంగ్లీష్లో అయినా లేదా? తమిళనాడుకి వస్తే 100% మీకు కొంచెమే తమిళ్ ధైర్యము. తమిళ్ తెలియకపోతే కష్టమే, మస్తు ఇబ్బంది అవుతుంది. నీళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతుంది వాటర్ ఫాల్స్కి అనుకుంటా. స్ట్రేటా 5 కిలోమీటర్లు ఉంది ఇక్కడ. పార్కింగ్ పే చేసేస్తాం, వచ్చేస్తాం. దగ్గరికి 1 కిలోమీటర్ దూరం ఏమన్నది. నార్మల్గా నడుచుకుంటా పోవడం అలవాటే, కానీ మనకి మెట్లు దిగాలంటేనే, మెట్లు ఎక్కాలంటేనే భయం అవుతుంది నాకు. అమ్మ మళ్ళీ లెగ్స్ గట్టి కొడతా కదా, కాళ్ళు ఇట్లా మెట్లు ఎక్కుతా అంటే ఉట్టిగా రియాక్ట్ అవుతాయి. మళ్ళీ అవి ఘోరంగా నొత్తేనా, ఈ కాఫ్స్ ఘోరంగా నొత్తేనా, ఎందుకు నాకు అర్థం కాదు. మన వాటర్ ఫాల్స్ దగ్గర టెంపుల్ ఉంటుందట, చాలా ఫేమస్. మనం ఎట్లా స్నానం కూడా చేసుకున్నాం పొద్దున్న లేచి. ఈ మధ్య మేము కూడా స్నానాలు చేస్తాను. మమ్మీ డాడీ స్నానం చేస్తాను. నేను కూడా 3వ రోజు ఇది, 3 రోజులు వరుసగా స్నానం చేసిన. బైక్స్ ఇక్కడ పార్క్ చేసి లోపలికి పోవాలనుకుంటా. నోరులో బూతు వందాచి అక్కడ పెట్టు, అక్కడ అంగా
ఇంకా పార్క్ పన్ను రోడ్ వరే అది మీకు అర్థం కాదు. స్కై వాటర్ ఫాల్సా బ్రో ఇది? స్కై వాటర్ ఫాల్సా? ఆగే గంగా వాటర్ ఫాల్స్ అంట. ఇక్కడ ఇవ్వాలి మనకి 30 రూపీస్ ఈచ్ టికెట్. బ్యాగ్ చెక్ పన్ను. సో ఈ బ్యాగ్ మాత్రం ట్రెక్కింగ్ కోసమే తీసుకున్నాను నేను. అండ్ 1200 స్టెప్స్ దిగాలి ఇప్పుడు మనం. ఘోరం చచ్చిపోతాం కదా. దిగడం ప్రాబ్లం కాదు, ఎక్కడ దుమ్ము తీరిపోద్ది మనకు. ముందు మంచి వ్యూస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే 1200 స్టెప్స్ దిగుడు మనకు అలవాటులే. ఇట్లాంటి బచ్చడ కొండలు ఎక్కినాం మనం. కాకపోతే అవి స్టెప్స్ కాదు, డైరెక్ట్ ఎక్కాలి మనం. డైరెక్ట్ ఎక్కిన రోజులు ఉన్నాయి స్టెప్స్ కాకుండా. సో ఒక్కళ్ళే వస్తే బోర్ కొట్టచ్చు మీకు. గ్యాంగ్తో వస్తే ఎంజాయ్ చేస్తారు లిటరల్గా ఎంజాయ్ చేసుకుంటా మాట్లాడుకుంటా నవ్వుకుంటా పోతే అసలు ఆ టైం తెలియదు మీకు. దిగినట్టు తెలియదు, ఎక్కినట్టు తెలియదు. సో ఎక్కేటప్పుడు ఆ ప్రాబ్లం అవుతుంది మీరు గ్యాంగ్తో వచ్చిన. ఎందుకంటే కాలు నొత్తా ఉంటాయి కదా. మనకు తెలుగు బ్రో కలిసిండు. నేను సజెషన్ ఏం తెలుసా, అన్ని ఇక్కడ పెట్టుకోండి బ్రో అని చెప్పి. దిగేటప్పుడు బాగానే 10 నిమిషాలు దిగేస్తాం, కానీ ఎక్కేటప్పుడు దూరం ఉంటుంది బ్రో, చచ్చిపోతారు మీరు అని చెప్పాడు. అది ముచ్చట. అమ్మ దిగడానికి బాగా అమ్మతోడు ఇంత కిందకున్నా మెట్లు, చచ్చిపోతామరా. వ్యూ చూడండి, క్రేజీ వ్యూ అసలు. ఆహా, ఇంత కిందకున్నా మెట్లు రాలేనా నాయన. జస్ట్ 30% దిగినాం. మెట్లు చాలా పెద్దగా ఉన్నాయి. అది చూడరు ఒకసారి, కిందనే చూపిస్తాను మీకు. లుక్ ఎట్ దట్. చూసిరుగా మెట్లు. సావు మనకి అలా ఉమ్మతోడు అవసరం వచ్చినట్టు పరిస్థితి. ఇప్పటికి నేను చెప్తూనే ఉన్నా, వద్దు బ్రో నాకు తెలియదు వింటారా. అడ్వెంచర్గా ఉంటుంది అంటే సరే బాగుంటుందేమో అని చెప్పొచ్చు, కానీ ఇది చూస్తేనేమో ఇది దారుణంగా ఉండేది. ఇప్పుడు స్టోరీ చెప్తా. మెట్లు ఇట్లా దిగాలి మనం ఈ నుంచి కిందికి దిగి. దిగుతా ఉంటే కొద్ది మంచిగా వ్యూ కనిపిస్తుంది. ఎక్కేటప్పుడు కనిపిస్తుంది, కాకపోతే ఎక్కేటప్పుడు వ్యూ చూసే ఒప్పుకుండదు. మెట్లు ఎక్కాలనే ఆరాటం ఎక్కువ ఉంటుంది మనకి. నీ అక్క అదే తిప్పి దింపినారు కదరా మెట్లు అనేది. చూడరు చైనా వాళ్ళు దిగినట్టున్నారు ఆ సామి నుంచి వ్యూ చూడర్రి. వాట్ ఏ వ్యూ గైస్. నా కాళ్ళు ఆల్రెడీ షేక్ అవుతానే, ఉంటానే కాళ్ళు. ఎప్పటికి విఎన్పి బ్రో ఎప్పుడే ఎందుకు బ్రో మనకి ఇవన్నీ. మనం వెళ్ళే ఒకసారి బ్రో నోడుతో నిందాం. చిల్కా చెప్పిన వద్దు బ్రో వాటర్ ఫాల్స్, కాకపోతే ఇక్కడికి వచ్చి ఒక డ్రోన్ షాట్ తీసుకొని వెళ్ళిపోదామంటే లేదు బ్రో అడ్వెంచర్ చేయాలి, మనం అది చేయాలి ఇది చేయాలన్నాడు. నాకు తెలుసు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. ఆమె చైనా వాళ్ళు గుర్తొస్తాను నాకు. అంత పెద్దగా ఉంది దీని తల్లి. 12 స్టెప్స్ దిగాలి కరెక్టే, కానీ ఐ థాట్ మధ్యలో ప్రతి మెట్టుకు ఒక గ్యాప్ ఉంటుందేమో అనుకున్నా నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తిరుపతి మెట్లు ఎక్కుతా అంటే 10 మెట్లు ఎక్కిన తర్వాతకి వాక్ చేయడానికి ఆరామ్స్ నీట్గా వాక్ చేయడానికి మెట్లు ఉంటాయి మనకి. ఇక్కడైతే చాలా దారుణం బ్రో. ఈ తల్లి 100 మెట్లు ఇట్లా చక్కగా ఉన్నాయి, కానీ ఎట్లా కట్టుంటారు బ్రో దీన్ని. ఇవే డైలాగులు వద్దు. దిగుతా ఉంటేనే చెమటలు కారుతానే, ఎక్కేటప్పుడు కింద నుంచి రసం కూడా కారుతుందేమో. అమ్మతోడు పొద్దున బ్రో కలిసిన బ్రో గంతలు అడ్డుకుండే. ఎట్లా ఎక్కుంటారంటావు? వందాచి వాటర్ ఫాల్స్ దగ్గరికి వందాచి. సౌండ్ ఏమడుతుందా మీకు? వాటర్ ఫాల్స్ సౌండ్ వినబడుతుందా? దగ్గరికి వచ్చేసినాం. వచ్చే సంబరం కంటే మళ్ళీ ఎట్లా ఎక్కాలనే ఆలోచన ఎక్కువ ఉన్నది నాకు. అది ట్రైలర్ మాత్రమే, టీజర్ మాత్రమే.
ట్రైలర్ ముందు కొంచెం ముందు పోయినాక ట్రైలర్ కనిపిస్తుంది, మొత్తం ముందు పోయినాక సినిమా కనిపిస్తుంది మనకి. సో యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ సమ్ బ్రెత్ టేకింగ్ వాటర్ ఫాల్స్. మాకే ఊపిరి ఆడతలేదు పొంగు, ఎందుకంటే బ్రెత్ టేకింగ్ వాటర్ ఫాల్స్ ఎందుకంటే ఆడికి పోయిన తర్వాత ఎట్లా ఆయుసం మొత్తం ఉంటుంది. ఇంకా మనం ఇప్పుడు ట్రక్ పన్ని పోయి విజువల్ చూసి this guys और अक्का చాలా పై నుంచి పడతాయి వాటర్, చాలా పై నుంచి క్రేజీ. ఈత దిగినాం ఎక్కినాం కానీ బెస్ట్ అండ్ బెస్ట్. వాట్ ఏ వ్యూ. ఆ జల్లు ఉన్నాడు, వాటర్ జల్లు ఇక్కడ దాకా పడతాను. కొంచెం ముందుకు పోతే తడుతుందేమో కానీ. ఓ తల్లి క్రేజీ అసలు. ఇప్పుడు రోడ్ స్టార్ట్ रहता 100% रोड स्टार्ट रहता है. ब्रेथटेकिंग विजुअल्स गाइस. వాటర్ జల్లు ఇక్కడ దాకా పడుతుంది, నా ముఖం మీద దాకా వస్తాను వాటర్ జల్లు. క్రేజీ అంటే క్రేజీ అసలు, లిటరల్గా క్రేజీ. ఉంటే అనుకున్నా కానీ అక్కడ గూగుల్ మ్యాప్లో చూస్తే వాటర్ లేనట్టు చూపించింది, కానీ ఇక్కడికి వస్తే ఓ గాయ్స్ ఇంకొంచెం ముందుకు పోయి చూపెడతా. తడవను, వాటర్ లేదా తడవను. ఆ వాటర్ జిల్లు నా మీద పడ్డాయి. అవునా? ఏం కాదు, వర్త్ వ్యూవర్స్, వర్త్. వాటర్ ఫాల్ చూడడం వర్త్, లిటరల్గా వర్త్. ఇదే చెప్తానా. సో వాటర్ ఫాల్ అయితే చూసేస్తాం. ఇప్పుడు ఏంటంటే మెట్లు ఎక్కాలి, అది పెద్ద టాస్క్. మెట్లు ఎక్కేటప్పుడు పలుచుకుందాం మనం. కాసేపు ఇట్లా 5 minutes 10 minutes అట్లా కూర్చొని వెళ్ళిపోతాం, కొంచెం ఫోటో గిట్ల తీసుకొని. సో మెట్ల మీద వెళ్తాం బ్రో. పైన తుక్కుతాను. సో రివర్స్ స్టార్ట్ అయినా, మెట్లు ఎక్కుతాను, తల్లి దూలు తిరిగిపోతుంది ఇక. కానీ నిజంగా లిటరల్లీ గాయ్స్, వాట్ ఏ వ్యూ. అసలు అనుకోలేదు నేను ఇంత బాగుంటుంది వ్యూ అని చెప్పి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, లిటరల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. దిగినాం, ఎక్కుదాం, దిగి మంచి వ్యూ ఎంజాయ్ చేసినాం, ఎక్కి నరకం చూద్దాం. ఇంకా మెట్లు కనపడతాయా? ఎక్కాలి నాన్న, ఎక్కాలి. ఇంత మంచి వ్యూ ఎంజాయ్ చేసినప్పుడు దానికి కావాల్సిన నరకం కూడా చేస్తుంది. నేచర్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. సో ఇఫ్ యూ వాంట్ గుడ్ థింగ్ ఫ్రమ్ నేచర్, బెటర్ యూ ఫక్డ్ అప్. సో అది ముచ్చట. నేచర్లో చాలా అద్భుతాలు ఉంటాయి చూడాలనుకుంటే. అవి కావాలంటే నరకం చూడాలి.
వేణి బ్రో పొద్దున్న తిన్నాడు, నేను ఆయన తినలే. అమ్మ దూలు తిరిగిపోతుంది రా బాబు. సగం మెట్లు కూడా సగం కాదు 2% మెట్లు కూడా ఎక్కలే, ఘోరం తమ్మాడుతుంది. అర్థమైంది కదా. సో అసలైన రూట్ స్టార్ట్ అయింది, స్టార్ట్ పడినా ఇక ఎక్కాలి మనం. ఇక కనీసం 20 మెట్లు కూడా ఎక్కలే మనం, అప్పుడే దూలు దిగుతుంది. బతుకుంటే 1200 మెట్ల తర్వాత కలుద్దాం బ్రో. ఏంటివి మెట్లు ఇంతున్నాయి ఏంటి? మనం ఏ ప్లేస్కి పోయినా మన మీమ్స్ గుర్తొస్తాయి మనకి. మెల్లగా ఎయిర్ తీసుకుంటూ మెల్లగా ఎక్కాలి. అగర పడ్డట్టు ఫాస్ట్ ఎక్కినాం అనుకో, నువ్వు అప్పుడు నీకు ఆరాధ పట్టిస్తారు. అమ్మా మా అయ్య చెప్తా ఉన్నాడు, ఎందుకురా నీకు ఇవ్వని అని. వింటమా ఈయనమ్మా, మీరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారా అంటే అమ్మో అది ఇలా లెఫ్ట్ సైడ్ కాలు మడ ఊసిపోయింది. అమ్మ తోడు షూ మస్తు బరువు ఉన్నాయి. లెట్స్ గో గైస్. మనం ఎక్కడే మనం చూడని కాదు ఇవి ఎక్కువ. ఏదన్నా ఇంత ఎక్కాలి ఇప్పుడు? అది బాధ్యత పాడుగా. ఇది ఎక్కడ పంచాయతీ రా సామే, ఎక్కడి ఇక తప్పదు పద. అమ్మ తోడు సగం ఎక్కినాం, ఇంకా సగం ఉన్నారా బాబు. తల్లి వీటిలో పాక్కుంటే ఎక్కుతా నేను, అనే పరిస్థితి తల్లి. అమ్మ తోడు అవ్వ తోడు, ఇంకోసారి రాను నేను ఈ వాటర్ ఫాల్స్కి వద్దంటాం బాబు. వచ్చేసినాం, దగ్గరకు వచ్చేసినాం. ఇంకా మహా అంటే 30 మెట్లు ఉన్నట్టున్నాయి. ఫైనల్ వెయిట్ మేము మేడ అలా దానికి వెళ్ళి బయటికి వచ్చేసినాం ప్రాణంతో. పైపోయినాక బండెక్కి ఇంకా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే బండి దగ్గరికి పోదాం, బండి దగ్గర పోయి మాట్లాడుకుందాం. రైడ్ ఎక్స్పీరియన్స్ ఎట్టున్నావు, ఎక్స్పీరియన్స్ చెప్పే ఒప్పుకోకూడదు నా దగ్గర. ఓకేనా గాయస్, బండి దగ్గర కలుసుకుందాం. సో గుడి కనిపిస్తుంది కదా, చాలా ఫేమస్ అంటే ఇక్కడ, చాలా ఫేమస్ టెంపుల్. మొత్తానికైతే మనం దీంట్లోకి వెళ్ళి బయటకు వచ్చినాం. 2 hours ఇట్ ఫెల్ట్ లైక్ హెల్. ఫస్ట్ 10 minutes చాలా హాయిగా ఉంటుంది, పైకి వచ్చేటప్పుడే టార్చర్ ఉంటుంది. అమ్మ తోడు సుఖాలు చూసినాం. సో ఇక్కడికి బ్లాగ్ ఎండ్ చేస్తానా బ్రో, సారీ ఇక్కడికి బ్లాగ్ ఎండ్ చేస్తానా గాయస్. చూసి ఎంజాయ్ చేసి ఉంటారు. సో ఎంజాయ్ చేసినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ గాయస్. ఇంత కష్టపడి వీడియోస్ తీస్తానా, సో దానికోసమైనా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు బూస్ట్ అని చాలాసార్లు చెప్పిన. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది ఎన్ని కష్టాలు ఎన్ని సుఖాలు ఉంటాయి అనేది. సరేనా? సో ఇక్కడికి ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నా. బై గైస్, నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. సీ యూ.